ఆ, నా పేరు కొడప జయవంతరావు. నేను ఆదిలాబాద్ డిస్టిక్ నుంచి రావడం అయినది. ఈ యొక్క జాతరకి రావడం నాకు ఎంతో సంతోషకరం. రెక్కల రామక్క అంటే నేను ఫస్ట్ టైం నా లైఫ్ లో నేను చూశాను. మన చరిత్రని వెతుక్కుంటూ ఈ బిర్సా ముండా రీసెర్చ్ సెంటర్ ని ఎప్పుడు కూడా నేను చూస్తూ ఉంటాను. మన చరిత్ర గురించి, ఆదివాసుల చరిత్ర. మన ఆదివాసులకు అందరికీ అనిపిస్తుంది మేము ఎప్పటికీ రాజులుగా లేమేమో, మేము ఎప్పుడు బీదవాళ్ళుగానే ఉన్నామేమో అనిపిస్తుంది. కానీ మొత్తానికి వచ్చేసి జంబూ దీపం నుంచి చూస్తే, జంబూ దీపం, సింగార్ దీప్, కుర్వా దీప్ అనేసి మన దేశానికి పేర్లుండే, ఆ పేర్ల నుంచి నేను భారతదేశం, ఇండియా అని కూడా వచ్చింది. ఇది ఎలా వచ్చింది? ఇవాల్యుయేషన్ టైం నుంచి మన పీరియడ్ కాలం చూస్తే సింధు నాగరికత 10-12 వేల సంవత్సరాల క్రితం నుంచి మనం ఇవాల్యుయేషన్ అవుతూ వస్తున్నాం. మన యొక్క అనేక రకాలైనటువంటి గుర్తులు, మన యొక్క గట్టు గుర్తులు కూడా మనకు సింధు నాగరికతలో దొరుకుతాయి, భీంబెట్కాలో దొరుకుతాయి, నర్మదా నాగరికతలో దొరుకుతాయి. అలాగే వచ్చేసి మన తక్షశిల, మన నలంద తక్షశిల, విక్రమశిల లాంటి దాంట్లో మనకు ఉన్నటువంటి గ్రంథాలని కూడా తగలబెట్టేశారు. అలాంటివి కూడా నాశనం చేసేసారు మన చరిత్రని. కాబట్టి మన చరిత్రని మనం పునర్నిర్మాణం అనేది మళ్ళీ రీసెర్చ్ లో ఇక్కడ చేస్తున్నటువంటి బుగ్గ కోటేశ్వరరావు గారికి, సార్లకి నేను చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ ఇలవేల్పులు ఏవైతే ఉన్నాయో మాకు గోండులకు వచ్చేసి 750 అనేది ఉంది. మొత్తం కోయ ఆదివాసికి కూడా 750 గోత్రం అనేది ఉంది. అక్కడ మనకు సింధు నాగరికతలో మన యొక్క గురువు ఏదైతే ఉందో పగడి పెట్టుకున్న దాంట్లో, కొమ్ముల దాంట్లో సార్ ఉన్నట్టు బుగ్గ కోటేశ్వర సార్ చెప్పారు. మేము దాన్ని కూడా చదవడం జరిగింది. కానీ ఏవైతే తీర్థయాత్రలని ఈ రోజు అనుకుంటున్నాం, పెద్ద పెద్ద తిరుపతి గాని, హరిద్వార్ గాని, పండర్పూర్ గాని, బద్రీనాథ్ గాని, లేకపోతే కేదార్నాథ్ గాని, అలాగే తాజ్మహల్ లాంటివి కూడా, అవి మొత్తం కూడా మన కోయ యొక్క సంస్కృతి కనబడుతుంది. ఏదైనా మానవ జాతికి జీవన విధానాన్ని నేర్పినటువంటి ఎవరైనా ఉన్నామంటే మన ఆదివాసులు మాత్రమే ఉన్నాము. ఈ జీవన విధానమే మన యొక్క ధర్మం. మనకు ధర్మం అంటూ ప్రత్యేకంగా ఏముండదు. ప్రకృతి సిద్ధంగా వచ్చిన ధర్మమే. ఆ ప్రకృతి ధర్మాన్ని మనము ఈ రోజు అనేక రకాలుగా చెప్పుకుంటూ ఉంటే వేరే వేరే ధర్మాలుగా మనం అనుకుంటూ ఉన్నాం, కన్ఫ్యూజ్ అవుతున్నాం. యాక్చువల్ గా మనం నేచర్ లోనే పుట్టాం, నేచర్ లో పెరిగాం, నేచర్ లో ఇవాల్యుయేషన్ అవుతూ నేటికి 60 లక్షల సంవత్సరాలు అయింది. 60 లక్షల సంవత్సరాలు అంటే 12,000 సంవత్సరాల నుంచి మనం నాగరికత నేర్చుకుంటూ అత్యంత ఫాస్ట్ గా డెవలప్మెంట్ ఎప్పుడైనామంటే మనకు చేతికి టెక్నాలజీ వచ్చినప్పుడు. సో ఈ టెక్నాలజీ మన యొక్క మైండ్ అనేది ఈ కాలానుగుణంగా డెవలప్ అవుతూ వెళ్తుంది. ఇన్ని రోజులు మనం కోయల్లో ఎలా ఉన్నామో ఏంటో, అడవుల్లో ఉన్నామో, ఏం చేసామో, మనం చదువు అనేది నేర్పనివ్వకుండా దూరంగా పెట్టారు. కానీ ఈ రోజు చదువు నేర్చుకొని కోటేశ్వర్ సార్ లాంటి వాళ్ళు, మన బిర్సా ముండా రీసెర్చ్ సెంటర్ లాంటి వాళ్ళు, మన మైపతి అరుణ్ కుమార్ గాని, వీళ్ళు కూడా చాలా ఈ చరిత్రని బయటకి తీసుకువచ్చి మనకు ఇంత వెలుగుని ఇచ్చి, ఇప్పుడు ఏవైతే 750 గోత్రాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా చరిత్రని అందించుకుందాం అనేసి కోటేశ్వరరావు గారు చెప్పడం నేనైతే చాలా సంతోషకరంగా ఈ రెక్కల రామక్క జాతర సందర్భంగా తెలియజేస్తూ నా యొక్క ప్రసంగాన్ని ముగిస్తున్నాను. మీ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మాకు